విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపింది. ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలోని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రాంతంలోని కోడికత్తి పోటుకి గురయ్యారు. ఇదే అంశం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమైంది. ఆ తరువాత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నగరంలోకి వెళ్లకుండా నిలువరించే ప్రాంతం కూడా ఇదే. ఈ విధంగా విశాఖ విమానాశ్రయం సంచలనాలకు నాంది పలికింది. ప్రస్తుతం ఇది ఈ నెల 17వ తారీఖు నుంచి పూర్తిగా పౌర సేవలు నిలిపివేయనున్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా ఏర్పడింది, ఎలా పౌర సేవలు ముగించుకుంది, ఈ నెల 17 నుంచి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా పౌర సేవలను నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఎలా ఏర్పడింది, ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1941లో మిలిటరీ సేవల కోసం పూర్తిగా ఇది అంటే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలోని దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. 1954వ సంవత్సరంలో సివిల్ సేవల కోసం కొద్ది స్థాయిలో సేవలు అందించేందుకు ఈ విమానాశ్రయాన్ని పౌర సేవలకు ఉపయోగించారు. 1991 నుంచి పూర్తి స్థాయి పౌర సేవల కోసం దీనిని వినియోగించారు. 2007లో కొత్త రన్వేని ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2009లోని కొత్త టెర్మినల్ని ఏర్పాటు చేశారు. 2012లో ఒక భారీ విమానం అయితే ఇక్కడికి సింగపూర్ ఎయిర్లైన్స్ నుంచి ఇక్కడికి వచ్చింది. అప్పటి నుంచి ఇది అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరుగాంచింది. అప్పటి నుంచి సేవలు కొనసాగిస్తుంది. ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆగస్టు 1న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఇక ఆగస్టు 17 నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం తాలూకా సేవలను నిలిపివేస్తున్నారు. 1991లో విశాఖ ఎయిర్పోర్ట్ ఏదైతుందో దీనిని పూర్తిగా నేవీ ఆధీనంలోకి తీసుకుంది. ఏదైతే ఆ రోజు నేవీ ఆధీనంలోకి తీసుకుందో నేవీ సేవలకు ఉపయోగపడుతుంది. దానితో పాటు ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ప్రారంభించిన తరువాత దీనిని పూర్తిగా మళ్ళీ నేవీ చేతిలోకి వెళ్తుంది. ప్రస్తుతం ఇక్కడ నేవీ ఆధారిత సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. దాంతోపాటు ఏదైనా ప్రత్యేక విమానాలు విఐపీస్ కూడా ఇక్కడ దిగే అవకాశం ఉంది. విఐపీ సంబంధిత ఎయిర్లైన్స్ కానీ ఖచ్చితంగా ఇక్కడ దిగుతాయి. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి.